ఓకే కమల్ హాసన్ యాక్టింగ్ అంటే ఆయన సెట్ అయిందంటారా? యాక్టింగా ఎవరి గురించి అడుగుతున్నావు అసలు? అయితే చాలా మంది లాగ్ ఉంది స్లో ఉంది అంటున్నారు. లాగా యాడ్ లాగ్? ముందు సినిమా చూడమన్నాను బ్రో ఫస్ట్ వాళ్ళని, తర్వాత ల్యాగ్ అవన్నీ. ల్యాగ్ అనేది ప్రతి సినిమాలో ఉంటుంది, కల్కిలో లేదా? ప్రతి దాంట్లో ఉంటుంది ల్యాగ్. అంటే ల్యాగ్ అంటే కొంచెం అంటే అలా వెళ్తా ఉంటుంది, స్టోరీ కావాలి కదా నీకు. కాపీ పేస్టా? ఎక్కడైనా జరిగేదే కదా, లంచం గురించే కదా. ఆడు చెప్పాడు కదా సినిమా బ్రో, చెప్పారు కదా లంచం గురించే కదా. సో మరి అదే స్టోరీ బ్రో. ఒకటి బ్రో అట్టర్ ఫ్లాఫా? మీరు తీయండి బ్రో సినిమా, మీరు తీయండి. ఎందుకు అట్టర్ ఫ్లాఫ్ అయింది? అస్సలు కాదు, చాలా బాగుంది నిజంగా. ల్యాగ్ అస్సలు లేదు. మెసేజ్ ఏముంది? మెసేజ్ బ్రో శంకరే కాదు, ఆ దేవుడు దిగి వచ్చినా కానీ ఇండియాని ఎవడో బాగు చేయడు, అస్సలు బాగు చేయడు. ఇండియాని బాగా అవ్వదు కూడా, ప్రపంచం అంతం అయితే తప్పించి ఇండియా బాగా అవ్వదు. సో ఏంటంటే గుడ్ మెసేజ్ అన్నమాట సినిమా. ఎందుకు కనిపించలేదు? ఖచ్చితంగా కనిపించింది, డెఫినెట్గా కనిపించింది. అస్సలు నాదే లేదు. యాజ్ యూజువల్ బాగానే ఉంది, అందరూ బాగానే చేశారు. 10కి 10 ఖచ్చితంగా సూపర్ సినిమా. సినిమా అండి స్టోరీ డిమాండ్ కదా, స్టోరీ డిమాండ్ కాబట్టి వీ యాక్సెప్టెడ్. కమల్ హాసన్ చాలా బాగా చేశాడు, యాక్టింగ్ మాత్రం ఆయన సూపర్. కానీ సినిమా బాగుంది, బట్ ల్యాగ్ ఉంది. స్టోరీ అంటే రొటీన్ కాదు, అది మూవీ రిలేటెడ్గా తీసాడు వాడు, కాకపోతే బాగుంది సినిమా. బాగుంది, సిద్ధార్థ చాలా బాగా చేశాడు. ప్రీవియస్ సినిమాస్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో బాగా చేశాడు. సినిమా నుంచి లంచం అంతే. అంచనాలకు అందకుండానే ఉన్నారు, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది. కానీ సినిమా బాగుంది, కాన్సెప్ట్ అది ఎవరికి ఇండియన్ అంటే ఇంక మనం చూడాలి అందరూ కూడా. స్టోరీ కూడా బాగానే ఉంది. ఇంకా భారతీయుడు అంటే మనం ఎలాగో లంచాలకు వ్యతిరేకమే కదా, దాని గురించే. కానీ కొంచెం సాంగ్స్ బాగానే ఉంది. ఎప్పుడు మెసేజ్లు ఇస్తూనే ఉన్నారు, ఇచ్చినా కూడా పబ్లిక్లో నుంచి మార్పు రావాలి. ఒకటి యూత్లో మార్పు వస్తుంది, యూత్లో రావాలి మార్పు వస్తుంది. ఏదైనా కూడా యూత్ నుంచే స్టార్ట్ అవుతుంది. యూత్లో కొంచెం ఆలోచించే విధానం వస్తుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే కొంచెం సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఉంది. అలానే ఈ స్టూడెంట్స్ మీద కూడా చాలామంది కొంచెం అంటే వీళ్ళు ఏది క్యాచ్ చేయట్లేదోనో, లేకపోతే వాళ్ళు ఒక ధోరణిలో ఉన్నారన్నట్టు ఉంది. కానీ యూత్ తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు, అది మాత్రం ఎప్పుడు చెప్తూనే ఉంటాను, యూత్కి మెసేజ్ ఇస్తూనే ఉంటాను. కానీ యూత్లో నుంచే మార్పు రావాలి. బాగుంది సిద్ధార్థ లుక్ మారలేదు. అది కమల్ హాసన్ గారు ఇప్పుడు మనం చూసి దాదాపు 26 years అయింది కదా, అప్పటి నుంచి ఇప్పటికీ కమల్ హాసన్ గారు కానీ అలానే సిద్ధార్థను కానీ లుక్ మాత్రం చేంజ్ కాలేదు. ఇంకా 3 కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 3 ఉంటుందని నేను ఫస్ట్ అనుకోలేదు, కానీ ఇప్పుడు 3 కూడా ఉంటుందని చెప్తున్నారు.